హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం ఒక సింపుల్ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రైస్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి. అదేంటంటే వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ అండి. మామూలుగా మనం లంచ్ బాక్స్లోకి పిల్లలకి రోజు కర్రీస్ని పెట్టి పంపిస్తూ ఉంటామండి. సో అలాంటప్పుడు వాళ్ళకి బోర్ కొడుతూ ఉంటుంది. అలాగే కొంతమంది వెజిటబుల్స్ అనేది సరిగా తినరండి. సో అలాంటప్పుడు మనం ఇలా చాలా ఈజీగా టేస్టీగా ఈ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ని చేసిచ్చి ఇందులోకి కావాలంటే మనం కొంచెం పెరుగు చట్నీ పెట్టించామంటే హ్యాపీగా తినేస్తారండి. కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ముందుగా ఇందులో ఒక అర టీ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, అలాగే 1 టీ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ ముక్కలండి. తర్వాత ఒక పండుమిర్చి, అలాగే ఒక పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేశాను. అలాగే ఒక చిన్న ఉల్లిపాయను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను. 4 బీన్స్, తర్వాత ఒక క్యారెట్ని సన్నగా కట్ చేసి వేశాను. అలాగే ఒక చిన్న కప్పు కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ని కూడా వేశానండి. 2 టేబుల్ స్పూన్ల సన్నగా కట్ చేసిన క్యాప్సికమ్ ముక్కలు కూడా వేశానండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఇంకా హై ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువసేపు ఫ్రై చేయకూడదండి. ఈ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్కి ఈ వెజిటబుల్స్ అనేది కొంచెం క్రంచీగా ఉంటేనే బాగుంటుంది. అలాగే మీడియం ఫ్లేమ్లో కాకుండా హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత వెజిటబుల్స్ని కూడా అన్నీ ఒకేసారి వేసేసుకోవాలండి. ఇప్పుడు ముందుగానే ఉడికించి చల్లార్చి పెట్టుకున్న అన్నం వేసేసుకోవాలండి. ఇక్కడ నేను నార్మల్ రైస్ని యూస్ చేశానండి. ఒక మీడియం సైజ్ గ్లాస్ అనమాట. ఒక 1/2 కేజీ రైసు. అన్నం అనేది పొడి పొడిగా ఉండాలి. అది వేసేసుకొని ఇందులో ఒక 1/2 టీ స్పూన్ సోయా సాస్, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వెనిగర్, అలాగే కచ్చాపచ్చగా దంచుకున్న మిరియాల పొడి అండి, నల్ల మిరియాల పొడి వేశాను. ఒక అర టీ స్పూన్ వేశానండి. అలాగే కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఇప్పుడు ఇంకొక 2 నిమిషాలు హై ఫ్లేమ్లోనే ఈ రైస్ని ఫ్రై చేసేసుకోవాలి. సాల్ట్ అనేది చూసి వేసుకోవాలండి. సోయా సాస్లో కూడా ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది. అలాగే నేను వెజిటబుల్స్ ఫ్రై చేసేటప్పుడు కూడా కొద్దిగా సాల్ట్ వేశాను. కాబట్టి సాల్ట్ అనేది చూసి వేసేసుకోవాలి. ఇప్పుడు రైస్ అంతా వేగిన తర్వాత చివరగా కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకోవాలండి. అంతే అండి, స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చాలా ఈజీగా టేస్టీగా లంచ్ బాక్స్ రైస్ రెసిపీ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఈ రైస్ని లంచ్ బాక్స్లోకి సర్వ్ చేసేసుకుందామండి. చూసారు కదా అండి, చాలా సింపుల్గా టేస్టీగా వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ని నేను ఎలా ప్రిపేర్ చేశానో. కాబట్టి రోజు మనం కర్రీసే పెట్టకుండా పిల్లలకి ఈ విధంగా వెజిటబుల్స్ తినని వాళ్ళకి ఇలా మనం చాలా సింపుల్గా టేస్టీగా వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ చేసి ఇందులోకి కావాలంటే కొంచెం పెరుగు చట్నీ పెట్టి ఇచ్చేసామంటే హ్యాపీగా తినేస్తారండి. నేను ఆల్రెడీ చాలా రకాల లంచ్ బాక్స్ రైస్ రెసిపీస్ని కూడా వీడియోస్ పోస్ట్ చేసి ఉన్నాను. చూడండి, ఇది కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.